హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో మీ దేవాంశ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి పచ్చడి మీకోసం. సో ఇది ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం రండి. ఫస్ట్ హాఫ్ కిలో పచ్చిమిర్చి తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దానికి ఘాట్లు పెట్టుకున్నానండి. తర్వాత అవసరమైతే తొడుములు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు అనమాట. దాంట్లోకి ఏం వేసుకోవాలంటే హాఫ్ కిలో కారం, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవు పిండి వేసుకుని మంచిగా అన్నీ కలిసేలాగా పచ్చిమిర్చికి లోపలికి వెళ్ళేలాగా మంచిగా అంతే కలుపుకోవాలండి. బాగా కలిపితే కనుక దాంట్లో ఉన్న కొంచెం స్పైసీ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా కలిపితే కనుక పచ్చిమిర్చిలో ఉన్న స్పైసీ అయితే కొంచెం చాలా వరకు తగ్గుతుందండి. తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన అయితే నేను పచ్చివి అయితే వెల్లుల్లి అయితే ఒక 5 వేసుకున్నాను అనమాట. ఇంకా కాలితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఈ పచ్చడి మనకి నిల్వ ఉండాలంటే దీన్ని అయితే తాలింపు అయితే వేసుకోవాలండి. సో తాలింపుకి ఏం కావాలంటే వెల్లుల్లి, కొద్దిగా ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడైతే తాలింపుకి అయితే నేను గిన్నె అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ ఇక్కడ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. ఫస్ట్ అయితే మెంతులు వేస్తే మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా కలిపేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే పచ్చిమిర్చి ఆల్రెడీ కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్నామో దాంట్లో అయితే కలిపేసుకుని అది చల్లారిన తర్వాత మనం తీసుకున్న 2 నిమ్మకాయల రసం ఉంటుంది కదండి, మంచిగా మిక్స్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి ఆవకాయ అయితే మనకు రెడీ అయిపోద్ది అనమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో టేస్టీ అయినా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడి అన్నం పెట్టుకొని ఒక పచ్చిమిరపకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కానీ ఒక 3 డేస్ తర్వాత తీసుకుని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఉప్పు, కారం, నిమ్మకాయ ఇవన్నీ మంచిగా పచ్చిమిర్చికి అయితే బాగా పడతాయి కాబట్టి అప్పటికి కొంచెం పచ్చిమిర్చి కూడా బాగా మగ్గుతుందండి. సో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్లో తెలియచేయండి. దీన్ని అయితే ఒక డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మతో మీ దేవాంశ్. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.